వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఏంటనేది మనం చూద్దాం. సో ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది, యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ యొక్క ఎక్స్ప్రెషన్ ఆల్ఎల్స్ ఈక్వేషన్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం. సో ఫార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాన్న ఏంటంటే, సో దిస్ ఈజ్ ద మెసేజ్ సిగ్నల్, అవునా కదా. తర్వాత దిస్ ఈజ్ ద క్యారియర్ సిగ్నల్, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్, అవునా కదా. దీని యొక్క యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ దీనిలాగా ఉంటాయి, అంతేనా. సో అంతే కదా, యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మెసేజ్ సిగ్నల్ ఏంటి, ఎమ్ ఆఫ్ టీ యొక్క ఈక్వేషన్ ఏంటి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైనసాయిడల్ వేవ్, అవునా. దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏం చెప్పుకున్నాం మనం, ఏఎం అని చెప్పుకున్నాం, అవునా కదా. సో ఏఎం ఇంటూ సైనసాయిడల్ వేవ్ కాబట్టి సైన్ ఒమేగా ఎంటీ. ఇందులో ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ప్రతి సైనసాయిడల్ వేవ్కి కూడా కొంత ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, అవునా కదా. సో వేర్ హియర్ ఒమేగా ఎం అంటే అర్థం ఏంటి అంటే 2πfm, ఓకేనా. 2πfm ఈజ్ ద ఒమేగా ఎం వాల్యూ, ఓకేనా. ఏఎం సైన్ ఒమేగా ఎంటీ అంటే ఈ పర్టికులర్ సిగ్నల్ అనమాట, అర్థమైందా. దానికి యాంప్లిట్యూడ్ ఏఎం, ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎఫ్ఎం, ఓకేనా. దిస్ ఈస్ ద మెసేజ్ సిగ్నల్ దట్ ఐఎమ్ హ్యావింగ్. నాకు ఉన్నటువంటి క్యారియర్ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది కూడా సైనసాయిడల్ ఫంక్షనే, బట్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, అవునా కదా. నేనేమంటానంటే దాన్ని ఏసీ సైన్ ఒమేగా సిటీ అంటాను, వేర్ ఒమేగా సి ఈక్వల్స్ టు 2πfc. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఎఫ్సి ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎం, అదే కదా కండిషను, అవునా కదా. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, ఎస్ ఓ నో. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క వేవ్, దట్ ఈజ్ నథింగ్. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం, దీన్ని సపోజ్ ఇది ఎమ్ ఆఫ్ టీ కదా, రైట్. సో ఇది సి ఆఫ్ టీ, రైట్. దీన్ని మనం ఏమని పిలుస్తాం, ఎస్ ఆఫ్ టీ అని పిలుస్తాం, లేదు అంటే సిఎమ్ ఆఫ్ టీ అని పిలుస్తాం. క్యారియర్ మీద మెసేజ్ యొక్క షేప్ని ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి సిఎమ్ ఆఫ్ టీ అని పిలుస్తాం, అర్థమైందా. సో వీ కెన్ డినోట్ ఎట్ ఎనీ టైప్ ఎనీ నేమ్, ఓకే. సరే, ఇప్పుడు నాకు కావాల్సింది ఈ సిఎమ్ ఆఫ్ టీ యొక్క ఈక్వేషన్ కావాలి, అదే జనరల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏఎం వేవ్. దాన్ని ఎలా ఒబ్టైన్ చేయొచ్చు, సిఎమ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు, నాన్న మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, దిస్ ఈజ్ ద షేప్ కదా, ఎన్వలప్ షేప్ కదా. ఇక్కడ చూడండి, ఇది క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్, అవునా కదా. ఈ ఏసీ మీద ఏం జరిగింది, ఏఎం అనే డిస్టెన్స్ని మనం యాడ్ చేసాం, అవునా కదా. దిస్ ఈజ్ ఏఎం, దిస్ ఈజ్ ఆల్సో ఏఎం. ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినిమం, ఈ పీక్ అండర్ పీక్, ఇదేమో ఓవర్ పీక్, ఈ పైన పీక్నేమో ఏ మ్యాక్స్ అని అంటాం, అవునా కదా. సో దిస్ ఈజ్ ఏ మ్యాక్స్, దిస్ ఈజ్ ఏ మినిమం, దిస్ ఈజ్ ఏసీ, ఎస్ అవును. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ మీద మెసేజ్ని పెట్టాం, అంటే క్యారియర్ యాంప్లిట్యూడ్ కొంత షిఫ్ట్ అయింది పైకి, అవునా కదా. అంటే క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్కి యాడ్ చేస్తున్నాం, ఏం యాడ్ చేస్తున్నాం, మెసేజ్ సిగ్నల్ని యాడ్ చేస్తున్నాం, అవునా కదా. సో ఏసీకి మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఏఎం సైన్ ఒమేగా టీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ వేవ్. దిస్ పర్టికులర్ వేవ్ ఈజ్ ఆల్సో ఏ సైనసాయిడల్ వేవ్ కదా, కాబట్టి సైన్ దీనిలో ఫ్రీక్వెన్సీ ఏంటి, క్యారియర్ ఫ్రీక్వెన్సీ, కాబట్టి సైన్ ఒమేగా సిటీ. అర్థమైంది ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చిందో. ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. లిజన్, సిఎమ్ ఆఫ్ టీ ఈక్వేషన్ మీకు బుక్స్లో ఉంటుంది, అవునా, కానీ ఇది ఎట్లా వచ్చింది అనేది కన్ఫ్యూజన్ అవుతారు. లిజన్ కేర్ఫుల్లీ. ఈ సిఎమ్ ఆఫ్ టీ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది అంటే, ఇది కదా సిఎమ్ ఆఫ్ టీ అంటే, దీనిలో ఉండేది ఒమేగా సి అని, ఇది కూడా ఒక సైనసాయిడల్ వేవే, దీనిలో ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ వచ్చేసి క్యారియర్ ఫ్రీక్వెన్సీ, అవునా కదా. కాబట్టి సైన్ ఒమేగా సిటీ ఉంది, కానీ దీని యాంప్లిట్యూడ్ ఎంత, ఈ పర్టికులర్ యాంప్లిట్యూడ్ ఎంత, ఏ మ్యాక్స్, అవునా కదా. అయితే ఇది ఎలా చెప్పొచ్చు మనం, ఏ మ్యాక్స్ అని ఏసీ దగ్గర నుంచి ఉంది, ఏ మ్యాక్స్ అని ఎలా చూస్తాము అంటే, క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్కి మనం కొంత యాడ్ షిఫ్ట్ చేస్తున్నాం, అవునా కదా. అంటే ఏసీకి ఎవరిని ఇస్తున్నాము, మెసేజ్ని ఇస్తున్నాము, అవునా కదా. కాబట్టి ఏసీకి ఏఎం సైన్ ఒమేగా ఎంటీ, రైట్ ఆర్ నాట్. అంటే సిఎమ్ ఆఫ్ టీ ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు, ఏసీ ప్లస్ ఏఎం సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ. దిస్ ఈజ్ ద మాడ్యులేటెడ్ వేవ్. అయితే ఇప్పుడు నేను కొంచెం దీన్ని మ్యానిపులేట్ చేస్తా చూడండి. ఏసీని కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది, 1 ప్లస్ ఏఎం బై ఏసీ సైన్ ఒమేగా ఎంటీ.
అంటే క్యారియర్ మీద మెసేజ్ సిగ్నల్ని పెట్టాను, దట్స్ ఆల్. క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ మీద పెట్టాను. క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ ఇది, దాని మీద సూపర్ ఇంపోజ్ చేస్తున్నాను ఎవరిని, మెసేజ్ని. కాబట్టి ఏఎం సైన్ ఒమేగా టీ ఈజ్ ద మెసేజ్ సిగ్నల్. ఏసీ ప్లస్ ఏఎం సైన్ ఒమేగా టీ, మళ్ళీ దీనిలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటి, ఒమేగా సిటీ. అర్థమైందా? సరే, ఏసీ ఇంటూ 1 ప్లస్ ఏఎం బై ఏసీ సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ. ఇట్లా రాయొచ్చు కదా. ఎందుకని ఏసీని కామన్ తీసాను, ఇక్కడ ఏసీ టర్మ్ లేదు కాబట్టి డినామినేటర్ ఏసీ వస్తుంది, రైట్ ఆర్ నాట్? సరే, ఇందులో వచ్చినటువంటి ఏఎం బై ఏసీనే నేను ఏమని పిలుస్తానంటే మ్యూ ఆర్ ఎంఏ అని పిలుస్తాను. దీన్నే మాడ్యులేషన్ ఇండెక్స్ అంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకేనా? దీన్నే మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అని పిలుస్తాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, లిజన్ ఫ్రెండ్స్, దీన్నే కొన్నిసార్లు మనం కేఏ అని కూడా రిప్రజెంట్ చేస్తాం. దీన్నే యాంప్లిట్యూడ్ సెన్సిటివిటీ అంటారు. అర్థమైందా? అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎంఈ అని ఉంటుంది, మ్యూ అని ఉంటుంది, కేఏ ఉంటుంది, కానీ స్టాండర్డ్ ఫామ్స్ ఏమో ఈ రెండు. కానీ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉన్నారు కాబట్టి దీన్ని సింపుల్గా ఎంఈ అన్నాడు. అర్థమైందా? సరే, ఫైన్. సో ఇది చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఈ పర్టికులర్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ టెల్స్ అస్ వాట్ అంటే, ఈ పర్టికులర్ మాడ్యులేషన్ ఇండెక్స్ని బట్టే మనకి ఏం తెలుస్తుంది అంటే, విచ్ డిటర్మైన్స్ ద స్ట్రెంగ్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్. దీని యొక్క వాల్యూ ఎలా ఉంది అన్న దాన్ని బట్టే సిగ్నల్ యొక్క క్వాలిటీ కానీ సిగ్నల్ యొక్క ట్రాన్స్మిషన్ రేట్ కానీ ఎట్లా ఉన్నాయో మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ న్యూ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, క్వాలిటీ గుడ్ క్వాలిటీ అనమాట. అప్పుడు గుడ్ క్వాలిటీ సిగ్నల్ అంటాం దీన్ని. ఓకేనా? అదే మ్యూ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 1 ఉంటే డిస్టార్షన్ వస్తుంది, ఆ పర్టికులర్ సిగ్నల్లో ఖచ్చితంగా డిస్టార్షన్ వస్తుంది. అర్థమైందా? అంటే ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేటటువంటి వాల్యూ అంటే ఏఎం బై ఏసీ వాల్యూ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూ అంటే ఏఎం బై ఏసీ అని చెప్పుకున్నాం కదా. మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏఎం బై ఏసీ. అంటే మ్యూ గ్రేటర్ దాన్ 1 అంటే అర్థం ఏంటి, ఏఎం బై ఏసీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, అంటే ఏఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ. అంటే మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు డిస్టార్షన్ వస్తుంది. అదే మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ కన్నా చూడండి ఏఎం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అప్పుడు గుడ్ క్వాలిటీ సిగ్నల్, ఏ డిస్టార్షన్ లేకుండా ఫ్రీగా కరెక్ట్గా వెళ్తుంది అనమాట సిగ్నల్. అర్థమైందా? అంటే ఉన్న మెసేజ్ సిగ్నల్లో కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లాస్ కాకుండా ఉంటుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఏఎం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ. అంటే ఎప్పుడైనా సరే సిగ్నల్ ఎర్రర్ లేకుండా డిస్టార్షన్ లేకుండా కరెక్ట్గా రావాలి అంటే రిసీవర్ దగ్గరికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చినటువంటి మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది తక్కువగా ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి. దేనికన్నా? క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ కన్నా. కానీ క్యారియర్ యాంప్లిట్యూడ్ కన్నా ఎక్కువగా మాత్రం ఉండకూడదు. ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, క్యారియర్ యాంప్లిట్యూడ్ కన్నా ఇది ఎక్కువగా ఉంటే యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, డిస్టార్షన్ వస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద జనరల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏఎం వేవ్. అయితే ఇంకొకటి ఇక్కడ మనం కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తేనా, ఇప్పుడు మనకి ఈ వేవ్ యొక్క సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ మనకు వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్గా దీన్ని ఏం చెప్పచ్చు, ఏసీ ఇంటూ 1 ప్లస్ దీన్ని నేను మ్యూ అనుకున్నాను కదా ఏం బై ఏసీని, 1 ప్లస్ మ్యూ ఇంటూ సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ కదా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఏసీతో దీంతో మల్టిప్లై చేద్దాం. 1 ఏసీ ఇంటూ 1 ఈజ్ ఏసీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ ఈజ్ ఏసీ సైన్ ఒమేగా సిటీ, అవునా? ప్లస్ ఏసీ ఇంటూ మ్యూ సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ కదా. ఇది ఎక్స్ప్రెషన్. దీన్ని ఇంకొంచెం నేను ఎలాబరేట్ చేస్తాను, కానీ దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, లిజన్, మనకి వచ్చినటువంటి జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి నాన్న, ఇదేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ సిఎం ఆఫ్ టీ. దీన్ని ఇంకా మనం మాడిఫై చేయొచ్చు, కానీ ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఏసీ సైన్ ఒమేగా సిటీ అంటే క్యారియర్ వేవేనా? క్యారియర్ వేవ్ మెసేజ్ని కేవలం తీసుకెళ్తుంది అంతే, అవునా? కానీ మెసేజ్ అనేది ఎం ఆఫ్ టీలోనే ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు పేపర్ మీద రాసిన ఇన్ఫర్మేషన్కి రాయికి చుట్టాం, తీసుకున్నవాడు ఏం చేస్తాడు, రాయిని వదిలేసి పేపర్ చూస్తాడు, అంతేగాని రాయిని చూస్తూ కూర్చుంటాడా? వాడికి రాయి మీద ఏ ఇన్ఫర్మేషన్ లేదు, పేపర్లో ఉంది. వాట్ ఆల్ ద రిసీవర్ నీడ్ ఈస్ ద పేపర్, ద మెసేజ్, నాట్ ద క్యారియర్, అవునా కదా? కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గాల్లో వెళ్తుంది, అంటే గాల్లో వెళ్తున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఈక్వేషన్ అనమాట ఇది. ఇది వెళ్తున్నప్పుడు ఏసీ సైన్ ఒమేగా సిటీ ఈస్ ద క్యారియర్, దీని మీద ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇక్కడ నాకు మెసేజ్ ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఒమేగా ఎంటీ. ఈ మ్యూలో ఏముంది, నాకు ఏఎం ఉంది, అవునా కదా? ఈ మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏఎం బై ఏసీ కదా. సో దీనిలో
నాకు మెసేజ్ ఉందన్నమాట. సో మిగిలిన ఈ టర్మ్ అనేది ఏమవ్వాలి, డిలీట్ అవ్వాలి. దాన్నే డీమాడ్యులేషన్ అంటారు. అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేటటువంటి దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇక్కడ ఎడిషన్ ఉందో దీన్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ. అర్థమైందా? ఇప్పుడు ఏసీ సైన్ ఒమేగా సిటీ ఉంది, దీన్ని అంటే క్యారియర్ సిగ్నల్ని త్వరగా మనం రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకో క్యారియర్ని నెగిటివ్ ఆపోజిట్ డైరెక్షన్లో పంపించాం అనుకోండి, ఆ క్యారియర్ ఈ క్యారియర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మైనస్ ఏసీ సైన్ ఒమేగా సిటీ ఇచ్చాను అనుకోండి, యాడ్ చేశాను అనుకోండి, దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు అవునా, అప్పుడు నాకు కేవలం నేను మెసేజ్ని ట్రాక్ చేయొచ్చు, ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? అంటే డీమాడ్యులేషన్ అనేది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. డీమాడ్యులేషన్ ఈజ్ సింపులర్, ఈజీ టు ట్రాక్ అనమాట. అర్థమైందా? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో ఉండేటటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డీమాడ్యులేషన్ ఈజ్ వెరీ ఈజీ. అర్థమైందా? డీకోడ్ చేయడం అంటే వచ్చిన మెసేజ్ని డీకోడ్ చేయడం అనేది సింపుల్గా ఉంటుంది అన్నమాట. బికాస్ దెర్ ఇస్ అన్ అడిషనల్ క్యారియర్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ అనమాట. అర్థమైందా? అయితే దీనిలో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అంటే పవర్ ఎక్కువగా కన్స్యూమ్ చేసుకుంటుంది. దట్స్ ఆల్. పవర్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మన యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో పవర్ ఎందుకు ఎక్కువ కన్స్యూమ్ చేసుకుందో మనం చెప్పుకుందాం, సరేనా? బట్ బిఫోర్ దాట్ సో సిఎం ఆఫ్ టీ ఈక్వేషన్ ఎంత, ఏసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ ఏసీ మ్యూ సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ. సో దీన్ని నేను ఏం చేస్తానంటే లిజన్, ఇక్కడ నేను డినామినేటర్లో 2 పెట్టి ఇక్కడ 2 పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 2 సైన్ ఏ సైన్ బి అయిపోయిందా? 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ కాస్ ఆఫ్ 2 సైన్ ఏ సైన్ బి కదా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఎస్ ఆర్ నో? సో చూడండి, ఏసీ సైన్ ఒమేగా సిటీ కదా ప్లస్, సో 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి, ఏసీ మ్యూ బై 2 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ ప్లస్ ఒమేగా ఎంటీ ఉంది, బి ప్లస్ ఒమేగా సిటీ ఉంది, అవునా కదా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది, ఒమేగా సి. కాబట్టి నేను దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని నేను బి అనుకుంటాను. ఓకేనా? కాబట్టి ఒమేగా సి మైనస్ ఒమేగా ఎంటీ, ఓకే, మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎంటీ. ఓకేనా? అర్థమైంది కదా? అకార్డింగ్ టు ద 2 సైన్ ఏ సైన్ బి ఫార్మాట్లో దీన్ని నేను ఇలా రాశాను అనమాట. సో నాకు ఫైనల్గా వచ్చేటటువంటి సిఎం ఆఫ్ టీ ఈక్వేషన్ ఏంటి, మాడ్యులేటెడ్ వేవ్ ఈక్వేషన్, ఏసీ సైన్ ఒమేగా సిటీ రైట్ ప్లస్ ఏసీ మ్యూ బై 2 కాస్ ఆఫ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎంటీ రైట్, కామన్ తీసాను టీని, మైనస్ మళ్ళీ దీంతో మల్టిప్లై అవుతుంది కదా. సో ఏసీ మ్యూ బై 2 కాస్ ఆఫ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ. దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా? ఇక్కడతో అయిపోయింది అనుకోకూడదు, అసలు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో దీన్ని ఏమని పిలుస్తామంటే లోవర్ సైడ్ బ్యాండ్ అని పిలుస్తాం. ఈ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎంని ఏమని పిలుస్తామంటే అప్పర్ సైడ్ బ్యాండ్ అంటాం. మైనస్ ఉన్నప్పుడు దాన్ని లోవర్ సైడ్ బ్యాండ్ అంటాం, యూఎస్బిని అంటే ప్లస్ ఉన్నప్పుడు అప్పర్ సైడ్ బ్యాండ్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? చూడండి, క్యారియర్ ఫ్రీక్వెన్సీలోంచి మెసేజ్ ఫ్రీక్వెన్సీని డిలీట్ చేస్తే మనకి లోవర్ సైడ్ బ్యాండ్ వస్తుంది. క్యారియర్ ఫ్రీక్వెన్సీకి మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే అప్పర్ సైడ్ బ్యాండ్ వస్తుంది. అర్థమైందా? సో ఈ బ్యాండ్స్లో ఉంటాయన్నమాట మనకి ఇన్ఫర్మేషన్స్. క్యారియర్లో ఏం ఉండదు, క్యారియర్ జస్ట్ ఈ బ్యాండ్స్ని తీసుకెళ్తుంది అంతే. అర్థమైందా? ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద జనరల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏఎం వేవ్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాన్న, ప్లీజ్ నోట్ దిస్. ఇది ఎట్లా వచ్చింది అన్నదానికి ఇది ప్రూఫ్ అనమాట. అర్థమైందా? ముఖ్యంగా చాలామంది ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాశారనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? రైట్? సో ఇక్కడ ఒమేగా సి రాయాలి, ఇక్కడ ఒమేగా ఎం రాయాలి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ లోపల ఒమేగా ఎం ఉంటుంది, బయట ఇక్కడ ఒమేగా సి ఉంటుంది. ఎందుకని? దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యారియర్ వేవే. క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, సేమ్ అలాగే ఉంది దీని ఫ్రీక్వెన్సీ కూడా. కాబట్టి ఒమేగా సిటీ రాయాలి. కానీ దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎట్లా ఉంది, మెసేజ్ సిగ్నల్ షేప్లో ఉంది. ఎక్కడి నుంచి ఉంది, ఏసీ దగ్గర నుంచి ఉంది, ఏసీకి పైన నుంచి ఉంది కదా. ఏసీ యొక్క యాంప్లిట్యూడ్కి మెసేజ్ సిగ్నల్ యాడ్ అవుతుంది, అవునా కదా. సో ఏసీ అనే యాంప్లిట్యూడ్కి మెసేజ్ సిగ్నల్ యాడ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది ఎవరికి యాంప్లిట్యూడ్గా ఉంది, ఈ పర్టికులర్ క్యారియర్ ఫ్రీక్వెన్సీకి యాంప్లిట్యూడ్గా ఉంది. సో దిస్ ఈస్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇది ఒమేగా సి, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఇది అనమాట. అర్థమైందా? దీని నుంచి మనం ఏసీని కామన్ తీసి మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, దాని నుంచి డిరైవ్ చేసాం జనరల్ ఎక్స్ప్రెషన్. రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ మీరు చాలామంది వినేమంటారు 2G స్పెక్ట్రమ్ 3G స్పెక్ట్రమ్ అని స్కామ్స్ జరిగినప్పుడు, రైట్? అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటి అంటే సింపుల్ నానా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్
ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ దట్ ఎ సిగ్నల్ హ్యావ్, అంటే ఆ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో అది ఎంత యాంప్లిట్యూడ్ని కలిగి ఉంది అనేవి తెలుసుకోవడానికి మనం ఒక గ్రాఫికల్ అనాలిసిస్ చేస్తాం, ఆ ప్లాట్ చేస్తామన్నమాట. ఎవరెవరికి మధ్యలో గ్రాఫ్ని ప్లాట్ చేస్తాము అంటే ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీని తీసుకుని వై యాక్సిస్లో వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని తీసుకుని ఆ రెండింటి మధ్య ఉండేటువంటి రిలేషన్ని మనం ప్లాట్ చేయగలిగితే దాన్నే ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అనాలిసిస్ అంటారు. సరేనా? ఆ ప్లాట్ ఏంటనేది చూసాం. సో ఫార్ మనం సిఎం ఆఫ్ టీ అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని మనం ఏం చూసాము అంటే ఏసీ సైన్ ఒమేగా సిటీ రైట్ ప్లస్ మ్యూ ఏసీ బై 2 సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ omega c minus omega m into t right minus mu ac by 2 cos of omega c plus omega m into t అని చూసాం. అవునా కదా? ఇది క్యారియర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇదేంటి లోవర్ సైడ్ బ్యాండ్ అని చెప్పాను. దీన్నే లోవర్ సైడ్ బ్యాండ్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? అప్పర్ సైడ్ బ్యాండ్ అని పిలుస్తారు. ఓకేనా? సరే చూడండి జాగ్రత్తగా. సో నేను ఏం చెప్పాను ఇప్పుడు? ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రాఫ్. ఎవరెవరికి మధ్య ఫ్రీక్వెన్సీని ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి, యాంగులర్ ఫ్రీక్వెన్సీని అంటే రేడియన్స్లో కొలుస్తాం, దీన్నే యాంప్లిట్యూడ్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఫ్రీక్వెన్సీని ఎక్స్ యాక్సిస్లో మనం తీసుకున్నప్పుడు లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ 3 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. అవునా కదా? ఒమేగా సి ఉంది, ఇక్కడ ఒమేగా సి మైనస్ ఎం ఉంది, ఇక్కడ ఒమేగా సి ప్లస్ ఎం ఉంది. ఒమేగా సి అంటే ఒక కొంత ఫ్రీక్వెన్సీ ఉంది, ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకేనా? ఒమేగా సి అనే ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ ఉంది. అర్థమైందా? ఇంత ఫ్రీక్వెన్సీలో ఎంత యాంప్లిట్యూడ్ ఉంది వేవ్కి? ఏసీ యాంప్లిట్యూడ్ ఉంది. అదిగోండి ఏసీ యాంప్లిట్యూడ్ని ఇక్కడ నేను పాయింట్అవుట్ చేశాను. అవునా? ఒమేగా సి ఫ్రీక్వెన్సీ దగ్గర క్యారియర్కి ఏసీ అనే యాంప్లిట్యూడ్ ఉంది. ఓకేనా? ఇది యాంప్లిట్యూడ్ గ్రాఫ్, యాంప్లిట్యూడ్ యాక్సెస్. ఓకేనా? తర్వాత సో ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఉంది అంటే ఇది లోవర్ సైడ్ బ్యాండ్, అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీలోంచి మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీని డిలీట్ చేస్తున్నాం. క్యారియర్ సిగ్నల్లోంచి కొంత డిలీట్ చేసేస్తే లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా? కొంత యాడ్ చేస్తే రైట్కి వెళ్తాం, డిలీట్ చేస్తే కొంత తక్కువకి వస్తాం. సో ఒమేగా ఎంని ఎప్పుడైతే మైనస్ చేశానో ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడికి వస్తుంది పాయింట్. సో ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత ఉంది? మ్యూ ఏసీ బై 2 ప్లస్ మ్యూ ఏసీ బై 2 ఎంత ఉంది నాన్న? ప్లస్ మ్యూ ఏసీ బై 2. సార్ మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు, అదేంటి సార్ దీన్ని పైన రాయకూడదా? అవునా? దీన్ని పైన రాయకూడదు, ఎందుకని ఏసీ కన్నా తక్కువే ఉంటుందా మ్యూ ఏసీ బై 2 అంటే? ఎస్, ఏసీ కన్నా మ్యూ ఏసీ బై 2 తక్కువగానే ఉంటుంది. ఎందుకని తక్కువగా ఉంటుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మ్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. ఒకవేళ మ్యూ లెస్ దాన్ 1 ఉందనుకోండి, అంటే 0.2 0.3 సంథింగ్ ఉంటుంది, పాయింట్స్తో మల్టిప్లై చేసినప్పుడు ఏసీ తగ్గుతుందిగా. అట్ ద సేమ్ టైం మనం డివైడెడ్ బై 2 కూడా చేస్తున్నాం. అవునా కదా? ఒకవేళ ఈక్వల్స్ టు 1 ఉందనుకోండి, మ్యూ ఈక్వల్స్ టు 1 ఉందనుకోండి, అప్పుడు ఏసీ బై 2 ఉంది, ఏసీ కన్నా ఏసీ బై 2 తక్కువేగా. అవునా కదా? అందుకని కింద ఉంటుంది అనమాట. రైట్? ఓకేనా? సో అంటే దీన్ని ఏమని పిలుస్తాం? లోవర్ సైడ్ బ్యాండ్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం? అప్పర్ సైడ్ బ్యాండ్ అని పిలుస్తాం. ఓకేనా? సో లోవర్ సైడ్ బ్యాండ్ ఎప్పుడు క్యారియర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువే ఉంటుంది. దీని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి మ్యూ ఏసీ బై 2. ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎంని చూడండి, ఇక్కడ అప్పర్ సైడ్ బ్యాండ్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది? మైనస్ మ్యూ ఏసీ బై 2 ఉంది. అవునా? కానీ నేను ఇక్కడ ఎంత రిప్రజెంట్ చేస్తున్నాను? ప్లస్ మ్యూ ఏసీ బై 2 రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకని? ఇక్కడ మైనస్ మ్యూ ఏసీ బై 2 ఉందిగా. అలాంటప్పుడు ఈ కర్వ్ని కొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడెక్కడో మైనస్ మ్యూ ఏసీ బై 2 ఉన్నట్టు చూపించి దీన్ని రిప్రజెంట్ ఇలా చేయొచ్చు కదా. ఎందుకు ఇలా చేయడం? అవునా కదా? ఎందుకంటే ఇది నెగిటివ్లోనే ఉంది కదా మనకి. అవునా కదా? ఇలా చేయొచ్చు కదా, దీని యొక్క వాల్యూ ఇంత ఉందని చెప్పచ్చు కదా మనం. ఎందుకని పైకి చూపించాలంటే ఎస్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇలా చెప్పచ్చు. కానీ యాంప్లిట్యూడ్ ఎప్పుడూ కూడా మనం పాజిటివ్స్లోనే చూస్తాం. మ్యాగ్నిట్యూడ్ అంటాం కదా, డైరెక్షన్ రిప్రజెంట్స్ నెగిటివ్. మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు దాన్ని ఎప్పుడు పాజిటివ్స్లోనే చెప్తాం. మీరు ఇలా అయినా చెప్పచ్చు, దెర్ ఈజ్ నో మిస్టేక్. కానీ జనరల్గా వేవ్ యొక్క దీనిలో మనం గ్రాఫ్లో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే డైరెక్షన్ని మాట్లాడుకోవట్లేదు, కేవలం ఆ పర్టికులర్ బ్యాండ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా మనం ఇటే చూపించాం అనమాట. అర్థమైందా? మీరు కిందకు చూపించినా నో ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో 3 వేవ్స్ ఉన్నాయి. ఒమేగా సి ఉంది, లోవర్ సైడ్ బ్యాండ్ ఉంది, అప్పర్ సైడ్ బ్యాండ్ ఉంది. వాటి యాంప్లిట్యూడ్స్ కూడా మనం చూసాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అంటే సిగ్నల్ యొక్క క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? ఓకే, ఒమేగా సి దగ్గర ఉందన్నమాట. అంటే ఈ రిపోర్ట్ని మనకి సబ్మిట్ చేస్తారనమాట. రైట్? ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఎంతమంది ఎన్ని బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్లో ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్ని ఎవరెవరు వాడుకుంటున్నారు అంటే ఈ రిపోర్ట్ని చూసిన వెంటనే ఓకే పలానా క్యారియర్ సిగ్నల్ దగ్గర పలానా ఒమేగా సి ప్లస్ ఎంని ఒకళ్ళేమో ఒమేగా సి మైనస్ ఎంని వాడుకుంటున్నారు, ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో వాళ్ళ సిగ్నల్స్ పంపించుకుంటున్నారని రిపోర్ట్ తీసుకుంటారనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ దిస్ అనాలిసిస్ ఈస్. అర్థమైందా? తర్వాత
ఇంకొక విషయం, దీనిలో బ్యాండ్ విడ్త్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. వాట్ ఈజ్ బ్యాండ్ విడ్త్ అంటే, బ్యాండ్ విడ్త్ ఈజ్ నథింగ్ బట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అవునా? దీనిలో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది? ఇదేనా? ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం. అవునా కదా? వాట్ ఈస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ? ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం. ఇదే కదా, ఈ పర్టికులర్ రేంజ్లో ఉంది యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్ రేంజ్ ఎంత? ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం నుంచి ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం వరకు. దీనిలోంచి తీసేయాలి. సో ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం తీస్తే నాకేమొస్తుందన్నా? ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం మైనస్ ఒమేగా సి, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ ఒమేగా ఎం. అవునా? ఒమేగా సి ఒమేగా సి గెట్స్ క్యాన్సల్డ్. ఒమేగా ఎం ప్లస్ ఒమేగా ఎం ఇస్ నథింగ్ బట్ 2 ఒమేగా ఎం. అంటే వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఏఎం వేవ్? బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఏఎం వేవ్ ఈస్ 2 times ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్. ఒమేగా ఎం అంటే ఏంటి? మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ. అవునా కదా? అంటే 2 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. అదే మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఏఎం వేవ్ అంటాడు. దాన్ని డబల్ చేస్తే చాలు. 2 times ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. సో దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే మా టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు కనుక ఈ లెక్చర్ అర్థమైతే ప్లీజ్ 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 డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ మీద కొంత నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.